ఈరోజు పాఠ్యాంశము మామిడి పండు. ఇది డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులకు ఉపయోగపడుతుంది. నా పేరు గద్ద వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ తెలుగు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల వరంగల్, రంగశేపేట, వరంగల్ అర్బన్. మామిడి పండు. మామిడి పండు అను పాఠ్యభాగమును సురవరం ప్రతాపరెడ్డిచే రచింపబడినది. సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు అను గ్రంథము నుండి స్వీకరింపబడినది. దీనిని 5 భాగములుగా విభజింపవచ్చును. 1వది శీర్షిక పరిచయం, 2వది రచయిత పరిచయం, 3వది పాఠ్యభాగ సందర్భము, 4వది పాఠ్యభాగ సారాంశము, 5వ అంశము పాఠ్యాంశంలో ఉన్నటువంటి ప్రశ్నలు. మొదటగా శీర్షిక పరిచయం. మామిడి పండు అను పాఠ్యభాగమును సురవరం ప్రతాపరెడ్డిచే రచింపబడినది. ఇది సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు అనే గ్రంథము నుండి స్వీకరింపబడినది. పల జాతులలో చక్రవర్తి వంటిది మామిడి పండు. దీనిని సంస్కృతంలో ఆమ్రం, చూతము, రసాలము, సహకారము అంటారు. కాళిదాసాది కవులు తమ రచనలలో మామిడిని గూర్చి రచించారు. దీన్ని దేవతల ఫలమని కూడా అంటారు. మన హైదరాబాదులో 122 రకాల మామిడి పండ్లు దొరుకుతుంటాయి. దీని ఆకులు, పూత, కాయలు, పండ్లు సువాసన కలిగి ఉంటాయి. ఈ పాఠ్యాంశంలో మామిడి పండ్ల విశేషాలను, ప్రత్యేకతలను మామిడి పండు శీర్షిక ద్వారా తెలుసుకోవచ్చు. రచయిత పరిచయం. పాఠ్యభాగము మామిడి పండు గ్రహింపబడినది సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు అను గ్రంథము నుండి గ్రహింపబడినది. రచయిత పేరు సురవరం ప్రతాపరెడ్డి. జననము 1996వ సంవత్సరం మే నెల 28వ తేదీన జన్మించాడు. సురవరం ప్రతాపరెడ్డి జన్మస్థలము మహబూబ్నగర్ జిల్లా, గద్వాల సంస్థానానికి రాజధాని అయినటువంటి బోరపల్లి గ్రామంలో జన్మించాడు. వీరి తల్లిదండ్రులు తల్లి రంగమ్మ, తండ్రి నారాయణరెడ్డి. విద్యాభ్యాసము MA, BL వరకు చదువుకున్నాడు. ఉద్యోగ ప్రస్థానం కనుక చూసినట్టయితే కొంతకాలం న్యాయవాదిగా పనిచేశాడు. పత్రికా సంపాదకునిగా, సామాజిక కార్యకర్తగా, సాహిత్యకారునిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా చిరస్మరణీయమైనటువంటి కీర్తిని
సంపాదించాడు. సురవరం ప్రతాపరెడ్డి రచనలు. తెలంగాణలో కవులే లేరు అనే విమర్శ ఆ రోజు బాగా వినిపిస్తుండేది. వారిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణలో కవులు ఉన్నారు అనే తెలియచేయడానికి గోల్కొండ కవుల సంచికను 1934వ సంవత్సరం ప్రచురించాడు. 1926వ సంవత్సరంలో గోల్కొండ పత్రికను స్థాపించి 20 సంవత్సరాలు నిర్విరామంగా సంపాదకుడిగా పనిచేశాడు. ప్రజావాణి అనే పత్రిక ద్వారా తెలుగు భాషా సంస్కృతుల గొప్పతనాన్ని తెలియజేశాడు. 1931 సంవత్సరం నుండి 1953 సంవత్సరం మధ్య జరిగినటువంటి పరిస్థితులను ప్రతిబింబిస్తూ మొఘలాయి కథలను రచించాడు. అదేవిధంగా 1948 సంవత్సరంలో రచించినటువంటి గ్రంథం ఆంధ్రుల సాంఘిక చరిత్ర. దీనికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా లభించడం జరిగింది. ఈ గ్రంథం ఎన్నో పునర్ముద్రలను కూడా పొందింది. తెలంగాణలో జరిగిన అనేక సామాజిక రాజకీయ పరిణామాలకు ఆయనే నిలువెత్తు సాక్షి. ఆంధ్ర విశ్వవిద్యాలయము, ఆంధ్ర సారస్వత పరిషత్తు స్థాపనలో సురవరం ప్రతాపరెడ్డి ప్రముఖ పాత్ర పోషించాడు. కొంతకాలం శాసనసభ్యులుగా వ్యవహరించాడు. భక్త తుకారం, ఉచ్చల విషాదం అనే నాటకాలు కూడా రచించాడు. హిందువుల పండుగలు, హైందవ ధర్మ వీరుల, అమ్మాయిల విశేషాలు మొదలైన గ్రంథాలు 40 వరకు రాయడం జరిగింది. వీరు 1953వ సంవత్సరంలో ఆగస్టు 25వ తేదీన స్వర్గస్థులయ్యారు. పాఠ్యభాగ సందర్భం. మామిడి పండు అను పాఠ్యభాగమును రచించినది సురవరం ప్రతాపరెడ్డి. దీనిని సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు అను గ్రంథము నుండి స్వీకరింపబడింది. సృష్టిలో అనేక పనులు ఉన్నాయి, అందులో అనేక ఫలములు ఉన్నాయి. అందులో మామిడి పండు పండ్లలో రారాజు. ఇది అందరికీ ఇష్టమైన పండు. జిహ్వా చాపల్యము లేని వారికి కూడా మామిడి పండును చూస్తే నోరు ఊరక తప్పదు. ఈ పాఠ్యాంశంలో మామిడి పండు ప్రత్యేకతలను, మామిడి పండు గురించి అనేక విశేషాలను ప్రతాపరెడ్డి ఈ వ్యాసంలో తెలియజేశాడు.
పాఠ్యభాగ సారాంశము. దీనిలో మనము మామిడి పండును వివిధ భాషలలో ఏమని పిలుస్తారు, వివిధ దేశాలలో మామిడి పండ్ల ప్రత్యేకత ఏంటి, మామిడి పండ్ల రకాలు ఎన్ని, అవి ఏ జాతికి చెందినటువంటివి, మామిడి పండ్ల పంట విస్తీర్ణము ఎంత ఉంది, మామిడి ఫలాల్లో అన్ని ఫలాల్లోకెల్లా మామిడి పండు చక్రవర్తి అనే అంశాల గురించి మనం చాలా కూలంకషంగా చర్చించుకుంటాం. విదేశీయులు కూడా మామిడి పండును ఎలా అభిమానిస్తారో, ముసల్మానులకు మామిడి పండ్ల విషయంలో వారికి ఉన్నటువంటి అభిరుచిని మొదలగు అంశాలన్నీ కూడా ఈ సారాంశంలో నేర్చుకుంటాం. ఇందులో ఫల జాతులలో చక్రవర్తి వంటిది మామిడి పండు. దానికి ఉన్న తీపి మరి దేనికి ఉండదు. దీన్ని సంస్కృతంలో ఆమ్రం, చూతం, రసాలం, సాకారం అంటారు. హిందీ, ఉర్దూ భాషల్లో ఆమ్ అంటారు. దక్షిణ దేశ భాషల్లో మాంగాయి, మావికాయ, మాగాయ, మామిడి అంటారు. పోర్చుగీస్ వారు మాంగే అని, ఆంగ్లేయులు మాంగో అని పిలుస్తారు. యూరప్ దేశాల్లో కానీ, ఇరాన్, అరేబియా, ఈజిప్ట్ దేశాల్లో కానీ మామిడి పండదు. అందుచేత అరబ్బులు దీనిని అంబాజ్ అంటారు. ఇది ఆమ్ర శబ్దానికి వికృతి శబ్దంగా చెప్పుకోవచ్చు. ఈజిప్ట్ వారు అనే మంజా అనేది మాగాయ నుండి ఏర్పడి ఉంటుంది. ఒక దేశం వారు మరో దేశానికి వ్యాపారం కోసం వెళ్ళేటప్పుడు తమ దేశంలో ప్రసిద్ధమైన ఫలాన్ని ఆ దేశంలో వ్యాపింపజేసేవారు. ఈ మామిడి హిందూ దేశంలో పుట్టింది. 4000 ఏండ్ల నుండి దీని ఉనికి మన దేశంలో కనిపిస్తుంది. కాళిదాసు మొదలగు కవులు తమ రచనలలో మామిడి ఫలాన్ని గూర్చి చక్కగా వర్ణించారు. వాళ్ళు దీన్ని దేవతల ఫలమని అంటూ ఉండేవారు. అందుచేతనే ఇది ఆమ్రం అయి ఉంటుంది. రసం ఉంటుంది కనుక రసాలం అని ప్రేమకు సహకారి కాబట్టి సహకారమని, రసచ్యుతి ఉంటుంది కాబట్టి
చూతమని పేర్లు వచ్చాయి. మామిడి చెట్టుకు ఎర్ర నేలలు, ఇసుక నేలలు, ఉష్ణ వాతావరణము, తగినంత నీరు కావాలి. చలి దేశాల్లో పండదు ఇది. అందుకనే ఇంగ్లాండ్లో దీనికి స్థానం లేదు. ఇంతకు పూర్వం మామిడిని ఇంగ్లాండు, అమెరికా వంటి దేశాల వారు దూరం కావడం చేత తీసుకొని వెళ్ళడం కష్టమయ్యేది. దారిలోనే అవి కుళ్ళిపోయేవి. ఇప్పుడు విమానాల్లో 2-3 రోజుల్లోనే తీసుకొని వెళుతున్నారు. అమెరికా వారు మామిడిని పెంచడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. బాగ్దాదులో ఖలీఫాలు మామిడిని దిగుమతి చేసుకునేవారు. దీని గురించి యునానీ గ్రంథాల్లో రాయబడి ఉంది. కనుక మనకు మసక అనే రాజవైద్యులు మామిడి పండులోని లాభ నష్టాలను గురించి స్పష్టంగా చర్చించారు. ఇండియాను పాలించిన ముసల్మానులు మామిడిని ప్రేమించి దాని మీద పరిశోధనలు చేపించారు. తోటలు పెంచారు. పిచ్చి తుగ్లక్కి ఉన్న పిచ్చులలో మామిడి పిచ్చి ఒకటి. అమీర్ ఖుస్రూ మామిడిని గురించి ప్రశంసించాడు. బాబర్కు భారతదేశంలో అన్నీ అసహ్యంగా కనిపించాయి. కానీ మామిడి పండు పేరు మాత్రం నోరు ఊరించేదట. అక్బరు అనేక మామిడి తోటలు వేయించాడు. పోర్చుగీసు, ఫ్రెంచ్ వారు కొత్త రకాల మామిడి పండ్లను ఉత్పత్తి చేశారు. గోవాలోని పెయరీ, ఫ్రెంచ్ వారి అల్ఫన్ వారు ఉత్పత్తి చేసినవే. మామిడి పండ్లలో 500 రకాలున్నవి. 122 రకాలు మాత్రం హైదరాబాదులో లభిస్తున్నాయి. మామిడి పండ్ల పేరును బట్టి చరిత్ర కొంత తెలుసుకోవచ్చు. పార్సీలు సురే బెహెప్త్ అంటే స్వర్గంలోని పండు అని అర్థం. తైమూరి అనేది తైమూర్ లంగ్కి ఇష్టమైనది. జహంగీర్ అనేది జహంగీర్కు ఇష్టపడేది. రాయలసీమలో రెడ్డి పసంద్ ఉంటుంది. నవాబ్ పసందు అనేది ఏ నవాబో బాగా ఇష్టపడిన ఫలం అయి ఉంటుంది. వీటితో పాటు లంగడ, మాల్దా, సరౌలి, తోతాపరి, నీలం మొదలైనవి మామిడిలోని ఇతర రకాలు. హైదరాబాదులోని బెనిషాన్, మల్గోబా
చాలా ప్రసిద్ధమైనవి. చిలుక ముక్కులాగా ఉండేదానిని తోతాపరి అంటారు. నీలంలో పండిన తర్వాత లోపల పురుగులు ఏర్పడతాయి. ఒక రకం మామిడి సంవత్సరానికి 2 సార్లు కాస్తుంది. దాన్ని బారామసి అంటారు. కానీ దానిలో తీపి తక్కువగా ఉంటుంది. మన భారతదేశంలో బొంబాయి, బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, ఆంధ్ర, మైసూర్ ప్రాంతాల్లో మామిడి పండ్లు బాగా పండుతాయి. బీదర్ జిల్లాలో మామిడి పండు పుట్టిందంటారు. రాయచూర్ జిల్లాలోని ఆలంపూర్, కర్నూలు జిల్లాలోని బనగన్పల్లి మామిడి పండ్లకు ప్రసిద్ధి కలిగిన ప్రదేశాలు. హైదరాబాద్ నవాబులు 70 సంవత్సరాల క్రింద మామిడిపై పరిశోధనలు చేపించారు. ముకర్రబ్ జంగ్, అజమలీ ఖాన్ తమ తోటల్లో పెంచిన పండ్లను అరబ్బులకు పంపించేవారు. అజమలీ తన తోట పండ్లను విక్టోరియా రాణికి, 7వ ఎడ్వర్డ్ రాజుకు, ఆఫ్ఘనిస్తాన్ అమీర్కి పంపేవాడు. తన స్నేహితునికి అతడు 18 గంపల మామిడి పండ్లను పంపించాడట. మామిడి పండ్లలో నిమ్మకాయ నుండి గుమ్మడికాయ వరకు పరిణామంలో ఉంటాయి. మామిడి పండ్లు పలు రంగుల్లో కూడా ఉంటాయి. మామిడి ఆకు, పూత, కాయలు, పండ్లు అన్నీ సువాసన కలిగినవే. అందుచేత శుభకార్యాల్లో, పండగ రోజుల్లో ఇళ్లను మామిడి ఆకులతో అలంకరిస్తారు. మామిడిలో ముఖ్యంగా పీచు కలిగినవి, కండ కలిగినవి అనే 2 జాతులు ఉన్నాయి. మామిడి పలు రకాలుగా ఉపయోగపడుతూ ఉంటుంది. కాయలను ఊరగాయలుగా వాడవచ్చు, పప్పులో వేసుకోవచ్చు, చారులో వేసుకోవచ్చు, కూరల్లో వేయవచ్చు, వరుగులు చేసుకోవచ్చు. పీచు లేని దానిని జెల్లీగా వాడుకోవచ్చు, మందులతో వాడవచ్చు. మామిడి చక్కెర రసం పిల్లలు లేని వారి చేత తాగిస్తారు. మన దేశంలో సగం మామిడి పండ్లు మురిగిపోతాయి అంటారు. అవి తిన్న పేదలకు రోగాలు కూడా వస్తాయి. ఎక్కువగా ఉన్న వాటితో మురబ్బాలు చేయడం మంచిది. మామిడి పండ్ల విస్తీర్ణం. హైదరాబాదు రాజ్యంలో 23,910 ఎకరాల్లో 17 లక్షల చెట్లున్నాయి, మామిడి చెట్లు. ఈ మామిడి పండ్లలో ఏ, బి విటమిన్లు కూడా ఉంటాయి. అవి మంచి
బలవర్ధకాలు. పర్నియా నుండి ఒక సర్కారు హిందూ దేశం వచ్చి మామిడి పండు తిని తన దేశం వెళ్ళాడట. ఆ రుచి ఎలా ఉంటుంది అని పాదుషా అడిగితే తేనె అతని గడ్డానికి పూసి దానిని నాకితే కొంత రుచి తెలుస్తుంది అన్నాడట. ఈజిప్టులో మామిడిని అమ్మాన్ రా అంటారు. ఇది సంస్కృతంలో అమ్రా శబ్దం భావమే. మామిడి గురించి ఫలశాస్త్ర చర్చ, వృక్షశాస్త్ర చర్చ, వైద్య చర్చ అనేకం ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ మామిడి పండు ఫలాల్లో చక్రవర్తి అనడానికి ఎవ్వరికీ అభ్యంతరం లేదు, ఉండదు. దాని రుచి అంత గొప్పది. పాఠ్యాంశంలోని 4 ప్రశ్నలు మనం రేపు పరీక్షల్లో వచ్చే అవకాశం ఉంటుంది. 1వది మామిడి పండు పుట్టు పూర్వోత్తరాలు, జాతి భేదాలను వివరించండి. 2వది మామిడి పండును ఇతర భాషలలో ఏమని పిలుస్తారు, వివిధ రకాలను విశ్లేషించండి. 3వది ముసల్మానులకు మామిడి పండ్లపై ఉన్న అభిరుచిని తెలపండి. 4వ ప్రశ్న చివరగా విదేశీయులు మామిడి పండును ఎలా అభిమానించారో వివరించండి. ధన్యవాదములు.